చేరువచ్చినటువంటి ప్రతి శుభములు అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి, అలాగే చేసినటువంటి పెద్దలకి, అలాగే దేవుడికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి సాయంకాలం తరపున మరి రీతిగా దేవుని యొక్క లేఖనములు పరీక్షలు చేసేటువంటి భాగ్యము మనకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా సాయంకాలం తరపున ఎంతమంది అయితే వచ్చారో వారందరితోనూ దేవుడు మాట్లాడు గాక, వారి నూతన సృష్టిగా మార్చబడుదురు గాక. మరి అపోస్తలుల కార్యములలో అపోస్తలులు ఏ విధమైనటువంటి పరిచయం చేశారో మనము కూడా అటువంటి ఆత్మను కలిగి ఉందుము గాక. ఆ దీవెనలు మనకు వచ్చును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహిమ కలిగిన రాజా, తండ్రి సాయంకాల దినమున నేను మాట్లాడితే ఇటువంటి ఉపయోగం ఉండదు తండ్రి. వెలువాడను, జ్ఞానం లేనటువంటి వాడు నాయన. తండ్రి వచ్చినందుకు నాయన మీరు నన్ను నీ పాత్రగా వాడుకోనండి, నీ ఆత్మచేత నింపండి. వచ్చినటువంటి బిడ్డలు కూడా నీ పాత్రగా వాడుకోనండి. అదిగో నాయన వారిని కూడా నింపండి నాయన. నింపి నాయన ఆనాడు సంగతులు నాయన ఇదిగో మీరు వారిని ఏ విధంగా తెలియపరిచారో నాయన, అదిగో నాయన మరి ఉన్నటువంటి శిష్యులు ఏ విధంగా వాడుకున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా వాడుకుని ఇదిగో నీ నామానికి మహిమార్థమై తండ్రి కార్యక్రమం జరిగించుకుని ఇదిగో నీవు త్వరగా వస్తున్నప్పుడు నాయన ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అదిగో బడా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి జీవ కిరీటమును మేము కూడా పెట్టుకునేలాగా సహాయం అనుగ్రహించి ఈ యొక్క ఆరాధన ద్వారా మీరే మహిమ పొందుకోమని త్వరగా యేసుక్రీస్తునామమున అడుగుతున్నాము తండ్రి. ప్రియ స్నేహితులారా, మరి అపోస్తలుల కార్యముల గ్రంథంలో మరి లూకా గారు రాశారు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే లూకా గారు 2 గ్రంథాలు రాశారు. మొట్టమొదటిది లూకా శుభవార్త, రెండవది అపోస్తలుల కార్యముల గ్రంథము. ఆమేన్. ఈ లూకా శుభవార్తను క్రీస్తు శకం 60-63 ఆ మధ్యకాలంలో మరి సంఘ చరిత్రల గురించి, యేసు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత మరి శిష్యుల యొక్క జీవిత చరిత్రల గురించి కొంతగా ఉంటుంది. ఎక్కువగా సంఘము గురించి, సంఘములో పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యముల గురించి అక్కడ ఉంటుంది. ఆమేన్. మొట్టమొదటిగా ఈ లూకా గారి గురించి మనం చూద్దాం. ఈ లూకా గారు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ఒక వైద్యుడైన. మరి అవన్నీ చూపించడానికి సమయం లేదు, మనకి గంట సమయంలోనే చాలా 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 సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి కనుక త్వరగా నేను వెళుతూ ఉంటాను, మీరు దాన్ని క్యాచ్ చేస్తూ ఉండండి. ఆయన ఒక వైద్యుడు. అంత మాత్రమే కాదు, హీ ఈజ్ ద హెల్లేనియన్. హెల్లేనియన్ అంటే హెల్లేనియన్లు అనేటువంటి ఒక జాతి ఉన్నది. ఆనాడు యూదా మతమును అన్యులు కూడా స్వీకరించేవారు. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఏ విధంగా అయితే అన్యులు కూడా స్వీకరిస్తున్నారో అందులో ఉన్నటువంటి పద్ధతులు కట్టడములు చూసి అటు రీతిగా ఆ కాలంలో కూడా మరి యూదా మతాన్ని కూడా కొంతమంది గ్రీకు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మరి యూదా మతాన్ని స్వీకరించేవారు. అటు రీతిగా స్వీకరించినటువంటి వారిలో మరి యూదా గారు లూకా గారు యొక్క తల్లిదండ్రులు కూడా ఒకరు. ఆమె ఈ హెల్లేనియన్లు ఎవరి అని అంటారంటే అన్య జాతుల నుంచి యూదా మతంలోకి వచ్చినటువంటి వారిని ఒకటిగా పిలుస్తారు. రెండవది మరి ఒక యూదుడు అన్య స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మరి వారు యూదా మతాన్ని స్వీకరించినట్లయితే వారిని హెల్లేనియన్లు అంటారు. ఈ యొక్క పరిస్థితుల్లో లూకా గారు ఉన్నారు. తర్వాత అపోస్తలుల కార్యములు మనం చూసుకున్నట్లయితే స్టెఫెన్ గారు ఉన్నారు. ఇంకొకడు తిమోతి గారు కూడా ఇదే కోవకు చెందుతారు. ఆమె కాబట్టి ప్రియ స్నేహితులారా, వీళ్ళందరూ కూడా యూదా మతాన్ని స్వీకరించి యూదా మతంలో ఉన్నటువంటి మత ప్రవేశంలో లేదా ఆజ్ఞలు గైకొంటున్నటువంటి సమయంలో మరి వీరందరూ నివసించేటువంటి ప్రదేశం అంతియోకయలో పౌలు గారు మొట్టమొదటిగా శుభవార్తను ప్రకటించినప్పుడు, ఇదిగో యూదా వారలారా, ఇదిగో మనకి ఒక ప్రవక్త ఉన్నాడు, మరి యెహోవా దేవుడు పంపించినటువంటి ఈ యేసుక్రీస్తునే మీరు సిలువ వేసి ఉన్నారు, ఈయనే మనకు రక్షకుడు, ఈయనే మనకు మెస్సియా, ఈయన ద్వారానే నిత్య జీవం ఉన్నదని అంతియోకలో ప్రకటించినప్పుడు రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఈ లూకా గారు వైద్యుడు, లూకా గారు రచయిత, లూకా గారు ఒక పెయింటర్ కూడా. ఆమె
ఎప్పుడైతే పౌలు గారి ద్వారా శుభవార్తను విన్నాడో, ఎప్పుడైతే పౌలు గారి ద్వారా రక్షించబడ్డారో, అప్పటి నుంచి పౌలు గారికి సంబంధించినటువంటి విషయాలు, శిష్యులకు సంబంధించినటువంటి విషయాలు చాలా మటుకు నేర్చుకుని ప్రభు సన్నిధిలో కూర్చుని మరి లూకా శుభవార్తను, అపోస్తలుల కార్యముల గ్రంథమును వ్రాయడం జరిగింది. ఆమేన్. మరి పౌలు గారి ద్వారా శుభవార్త మాత్రమే విన్నారు లూకా గారు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన లేడు. ఆమేన్. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన లేడు. యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆయన లేడు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన లేడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడవుతున్నప్పుడు ఆయన లేడు. కానీ యేసుక్రీస్తుని చూసినటువంటి వారికన్నా, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారికన్నా, యేసుక్రీస్తుని దగ్గరుండి చూసినటువంటి వారికన్నా అత్యధికంగా లూకా శుభవార్తను ఆయన వ్రాయడం జరిగింది. ఆమేన్. ఆనాడు సంఘ పరిస్థితులన్నింటినీ ఆయన తెలుసుకుని ఆ పరిస్థితుల దగ్గరికి వెళ్ళి దగ్గరగా మరి చెరువు అనేటువంటి రచయిత లూకా గారి గురించి వ్రాస్తున్నాడు. పశువుల తొట్టె దగ్గర, జెరూసలేములో ఉన్నటువంటి పశువుల తొట్టె దగ్గర మోకరించి దగ్గరగా మరి 2.5 సంవత్సరములు మోకాళ్ళ మీదే ఉండి ఆ లూకా శుభవార్తను వ్రాయడం జరిగింది. ఆమేన్. అది ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఆ గ్రంథం అది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు శ్రమల గురించి, యేసుక్రీస్తు పుట్టుక గురించి మత్తయి శుభవార్త కన్నా, మార్కు శుభవార్త కన్నా, యోహాను శుభవార్త కన్నా లూకా శుభవార్తలోనే అత్యంత కూలంకషంగా వివరణగా ఉంటుంది. ఆమేన్. అట్టి రీతిగానే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములు కూడా ఆయన పరిశుద్ధాత్మ కార్యములు ఎక్కువగా వ్రాయడం జరిగింది. ప్రియ స్నేహితులారా, ఈ లూకా గారు ఒక వైద్యుడు అయినప్పటికీ, ఈ లూకా గారు ఒక రచయిత అయినప్పటికీ, ఈ లూకా గారు ఒక పెయింటర్ అయినప్పటికీ, ఎప్పుడైతే క్రీస్తు మహిమను చూశాడో, ఎప్పుడైతే క్రీస్తు గురించి విన్నాడో, తన వైద్యాన్నంతటినీ కూడా క్రీస్తు గురించి వాడాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి వైద్యులైతే చూడండి ఏం చేస్తారు. డాక్టర్ అయితే ఈ రోజుల్లో ఎంతగా సంపాదిస్తాడు ఆయన, ఎంతగా హెచ్చించబడతాడు, ఎన్ని బంగ్లాలు కడతాడు, ఎంత కార్లు ఉంటాయి, లేదా ఎంత సంపాదన ఉంటుంది, ఎంత పేరు ఉంటుంది. కానీ ఈయన డాక్టర్ అయినప్పటికీ ఆ డాక్టర్ వృత్తిని కేవలం దేవుడి కోసమే వాడాడు. దాని అంతటిని పక్కన పెట్టాడు. ఈ లోక జ్ఞానం వ్యర్థము, దేవుని నామంలో వాడబడాలి. ఈ లూకా గారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి ఏ వృత్తి అయినా సరే అది దేవుని నామ మహిమార్థమై చేయాలి. అలాగే ఆయన రచయిత కూడా ఆయన రచనల్ని దేనికోసం వాడాడు, దేవుడి కోసం మాత్రమే వాడాడు. అతని యొక్క మదర్ టంగ్ గ్రీక్. ఆనాడు హీబ్రూ భాష మాట్లాడేటువంటి వారిని మంచిగా చూసేవారు, గ్రీక్ భాష మాట్లాడేటువంటి వారిని తక్కువగా చూసేవారు. ఆమె అంటే మైనారిటీస్ కింద చూసేవారు యూదులు. మనల్ని క్రైస్తవులు మైనారిటీస్ కింద ఎలాగైతే చూస్తున్నారో ఆనాడు అలాగే చూసేవారు. ఆయన ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తన కుటుంబమును పక్కన పెట్టి, తన యవన జీవితాన్ని పక్కన పెట్టి ఈ లూకా గారు వైద్య వృత్తిని అంతటినీ కూడా దేవుడి కోసమే వాడాడు. ఆమె రచయిత వృత్తిని కూడా ఈజ్ ద వెల్ గుడ్ పర్సన్ ఆఫ్ రైటర్. రచయిత తలాంతులు కూడా క్రీస్తు వాక్యాన్ని వ్రాయడానికి వాడాడు. అంత మాత్రమే కాదు, పెయింటర్ కూడా, పెయింట్ వృత్తులు కూడా దానికోసమే వాడాడు. ఆమె కాబట్టి లూకా గారి ద్వారా మనం దేవుని నామంలో వాడబడాలని మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ లూకా శుభవార్త మనం చూసిన, అపోస్తలుల కార్యముల గ్రంథం మనం చూసిన, మొట్టమొదటిలో ఒక మాట మనకు కనిపిస్తుంది. కామన్ గా థియోఫిలా అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకుని ఇక్కడ ఉంటుంది. లూకా శుభవార్తలో ఘనత వహించినటువంటి థియోఫిలా అనేటువంటి ఒక మాట కూడా మనకు కనిపిస్తుంది. ఎవరయ్యా ఈ థియోఫిలా అని మనం గమనిస్తే ఇది సీక్రెట్ గానే ఉండిపోయింది. ఆనాడు స్కాలర్లు దీని గురించి ఏమి రాశారు అంటే, థియోఫిలా అనేటువంటి ఆయన ఒక రోమన్ ఎంపరర్ అని. రోమన్ ఎంపరర్ అంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ ఆఫీసర్ అని. ఆనాడు సంఘము హింసించబడుతున్నప్పుడు, ఆనాడు సంఘము శ్రమల్లో ఉన్నప్పుడు ఆఫీసర్కి క్రైస్తవుల గురించి కొన్ని ఆలోచనలు తెలియపరచడానికి, దేవుని గురించి కొన్ని ఆలోచనలు తెలియపరచడానికి అతని గురించి ముఖ్యంగా వ్రాయడం జరిగింది. హల్లెలూయా. థియోఫిలా అంటే ఎవరు? రోమన్ ఎంపరర్ అని. ఈజ్ ద అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్ అని చరిత్ర చెబుతుంది. అంత మాత్రమే కాదు, థియోఫిలా అంటే ఇంకో కోణంలో చరిత్రకారులు జెరోమ్ కానీ జోసెఫస్ కానీ ఏమి రాశారంటే, థియోస్ అని మాటకు అర్థము దేవుడు అని అర్థం, ఫిలాస్ అని మాటకు అర్థము ప్రేమ అని అర్థం. ఫిలో లవ్, టు లవ్ అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వారులారా,
దేవుని కోసం హింసలు పడుతున్నటువంటి వారులారా, దేవుని కోసం శ్రమలు పడుతున్నటువంటి వారులారా, దేవుని కోసం నిలబడుతున్నటువంటి వారులారా, మీరేమాత్రము కూడా జరగవద్దు. పరిశుద్ధాత్ముడు మీ వెనకాలే ఉన్నాడు. దేవుని రాజ్యము మీదే, దేవుని రాజ్యం మీ ద్వారానే స్థాపించబడుతుంది. రేపు ఆయన రెండవ రాకడలో నీకొక మహిమ కిరీటం ఉంచుతాడని ఆనాడు ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆ ఉత్తరం రాసి ఆ థియోఫిలస్ ని బలపరచడం ఒక ఎదుగుగా మనం చూస్తాం. ఒకవైపు నుంచి మనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం చూడొచ్చు, ఒక వ్యక్తిగా చూడొచ్చు. రెండవది హింస పడుతున్నటువంటి క్రైస్తవులు, బాధపడుతున్నటువంటి క్రైస్తవుల్ని పురుకొల్పడానికి థియోఫిలా అనేటువంటి కోడిని వాడాడు ఆమె. లేదంటే ఆనాడు ఉత్తరాలు ఒక చేతి నుంచి ఇంకో చేతికి వెళ్ళాలి కనుక తెలిసి కొంచెం ప్రమాదం అని చెప్పేసి అలా కోడికి పెట్టి వ్రాసేటువంటి వారు. పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు కూడా మరి 666 అని చెప్పేసి ఒక ముద్ర పెట్టింది, ఒక మనుషుడి సంఖ్యని కొన్ని కోడికి భాషలో ఆనాడు రాయడం జరిగింది. అలాగే ఈ థియోఫిలా కూడా వ్రాశారు ఆమె. అయితే మన సబ్జెక్ట్ అది కాదు, కానీ మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు నాకు ఇచ్చినటువంటిది మన అపోస్తల కార్యముల గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. కానీ 28 అధ్యాయాలు మనం చదువుకోవడానికి చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ చాలా అత్యంత శ్రేష్టమైనటువంటివి ఇవన్నీ కూడా. అయితే నేను మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ అపోస్తల కార్యముల గ్రంథము నేను మాట్లాడాలి అని తెలియపరిచినప్పుడు మరి మొట్టమొదటి అధ్యాయంలో ఆయన ఆరోహణ వెళ్ళడం జరుగుతుంది. రెండో అధ్యాయంలోని వెంటనే పరిశుద్ధాత్ముడు అక్కడ మనకు కనిపిస్తాడు ఆమె. ఈ రెండు విషయాలు చూసుకుంటే అపోస్తల కార్యముల గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మని పరిచర్య అని మనం చెప్పుకోవాలి. ఇది ఏమని మాట్లాడాలంటే యేసుక్రీస్తు లేదా సంఘ చరిత్రని పెట్టాలి అక్కడ, లేదా ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యని చూపించాలి, లేదా యేసు ప్రభు యొక్క మూడో అవతారం లేదా త్రిత్వంలో ఉన్నటువంటి మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ పత్రిక అని కూడా దీనికి పేరు పెట్టుకోవచ్చు ఆమె, లేదా సంఘ చరిత్ర అని కూడా పేరు పెట్టుకోవచ్చు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ప్రభువా ఆనాడు మరి యేసు ప్రభు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఉత్తరవాదిని ఇస్తానన్నావు, మరి ఆయన వచ్చి ఆనాడు సంఘాన్ని 12 మంది అపోస్తలుని బలపరిచాడు. మరి 12వ వ్యక్తిగా పౌల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నాతో కూడా నువ్వు మాట్లాడాలి అని అన్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని ఆయన నా దగ్గరకు తీసుకువచ్చాడు. అందులో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను గారు, రెండో వ్యక్తి పౌలు గారు, మధ్యలో ఫిలిప్పు గారిని, పేతురు గారిని, మరి చాలా మందిని, తిమోతి గారిని అందరినీ తీసుకువచ్చాడు. కానీ వాళ్ళందరి గురించి చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైనవి నాకు ఇష్టమైనటువంటి 2 పేర్లు, స్టెఫను ఒకటి, రెండవది పౌలు గారు ఆమె. ఎందుకంటే స్టెఫను హతసాక్షి అవడం ద్వారానే, స్టెఫను చనిపోవడం ద్వారానే పౌలు గారు రక్షించబడ్డాడు. పౌలు గారు రక్షించబడి ఆ హతసాక్షి బట్టల దగ్గర సాక్షిగా నిలబడి దేవుని చేత పట్టబడి ఆ అపోస్తలులు చేయలేనటువంటి గొప్ప పరిచర్య ఆమె. యేసుక్రీస్తు ముగిసి కొంతవరకు విడిచిపెట్టినటువంటి పరిచర్య, శిష్యుల మీద పెట్టినటువంటి బాధ్యతని శిష్యులందరిలోకి వెళ్ళ ఆఖరి వాడు కడవాడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా మంచి ఉద్యమంగా సంఘాన్ని నడిపించుకుంటూ దేవుని నామంలో వాడబడుతూ ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ స్టెఫను ద్వారా పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కాబట్టి 6వ అధ్యాయం 3వ వచనం, సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరుతో 7 మనుషులను మీలో ఏర్పరచుకొని. చాలండి. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందయ్యారంటే ఆనాడు పేతురు గారు, యోహాను గారు, మిగిలినటువంటి శిష్యులందరూ కూడా శుభవార్తను ప్రకటిస్తుంటే మరి హెబ్రీయులను లేదా గ్రీకు మాట్లాడేటువంటి వారిని హెబ్రీయులు చిన్నచూపు చూస్తున్నారని, అందులో ఉన్నటువంటి విధవరాటలను చిన్నచూపు చూస్తున్నారని ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 వాడుకోమన్నప్పుడు, 7 ఎన్నుకోమన్నప్పుడు వారందరూ ప్రార్థన చేసి స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, అలాగే నికోలస్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో మొట్టమొదటి ఆయన స్టెఫన్. అందరూ చెప్పండి స్టెఫన్ అనండి. స్టెఫను అని మాటకు అర్థము కిరీటం అని అర్థం. స్టెఫన్ అని మాటకు అర్థము కిరీటం. ప్రియ స్నేహితులారా, ఈ దగ్గర నాకు మరి దేవుడు ఆత్మజ్ఞానం ఇచ్చింది ఏమిటంటే
3వ వచనంలో ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన, అందరూ చెప్పండి, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7. ప్రియ స్నేహితులారా, నా వైపు చూడండి. సాయంకాల దినమున స్టెఫను ద్వారా మీతో మాట్లాడేది ఏమిటంటే ఆత్మ చేత నింపబడండి. ఆమె మొట్టమొదటిగా దేని చేత నింపబడాలి? ఆత్మ చేత. ఆనాడు 120 మంది అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ లోకాన్ని త్యజించి వారి జీవితాలను పక్కన పెట్టి కేవలము క్రీస్తు కోసమే బ్రతికారు. ఆమె ఇంతకాలం వర్తమానాలు మీకోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం విన్నారేమో. ఈ సాయంకాలం జరిగిన పరిశుద్ధాత్మని కోసము, అలాగే దేవుని కోసము, సంఘము కోసము, సమాజము కోసము మీరు నిలబడాలని దేవుడు ఈ యొక్క కాంగ్రిగేషన్ సభముగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మన జీవితాల యొక్క ఉద్దేశంలో ఒక పైమెట్ ఎక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు మన కోసము, మన బిడ్డల కోసము, మన కుటుంబం కోసం బ్రతికినటువంటి మనతోని సాయంకాలం ఏం మాట్లాడుతున్నాడు? సమాజము కోసము, సంఘము కోసము, దేవుని కోసం. అందరూ చెప్పండి, సంఘము కోసము, సమాజము కోసము, దేవుని కోసం. ఆనాడు అపోస్తలులు ఇదే విధమైనటువంటి బ్రతుకులు బ్రతికారు. వారి పేర్లన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే మీరు ఈ విధమైనటువంటి పరిచర్య చేయవలసిందే. కాబట్టి ప్రియ స్నేహితులారా, అందరూ చెప్పండి, ఆత్మతో ఎల్లప్పుడూ నిండుకోవాలి. ఆనాడు కానాను విందులో యేసయ్య మరి రాతి బాణాలు అన్నాడు, అంచులు పట్టుకొని చెప్పండి. ప్రియ స్నేహితులారా, నీ కుటుంబంలో కష్టం ఉన్నదేమో, నీ సంఘంలో కష్టం ఉన్నదేమో, నీ ఒంటిలో బాధ ఉన్నదేమో, మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఆత్మతో నిండుకో. ఆత్మతో ఎలా నిండుకుంటావు? ఆత్మ ఎక్కడ ఉంటుంది? జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుందని ఆదికాండంలో ఉంటుంది. అనగా వాక్యం మీద, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆత్మ నీలోకి వస్తుంది. ఆమె ప్రియ స్నేహితులారా, వాక్యం అర్థం అవ్వకపోయినా తిరగేస్తూనే ఉండాలి. దాన్ని చెప్పాను నేను. అది మనకి చదువు వస్తే దాన్ని చదవడానికి గ్రహింపు శక్తిని మనం కనుగొనాలి. చదువు రాకపోతే ఏ గ్రంథం చేసినామో ఆ ప్రవక్తని దేవుని నామంలో సన్నిధిలో కూర్చుని ఆయన్ని నడిపిస్తే, ఆ ప్రవక్త గనక మనకి చెప్పగలిగితే, బోధించగలిగితే జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం చదవాలనుకోండి, మీరు ఏం చేయాలి? అపోస్తల కార్యముల గ్రంథాన్ని రచించింది ఎవరు? లూకా. మీరు ప్రభు సన్నిధిలో కూర్చుని, ప్రభువా నేను జ్ఞానం లేనటువంటి దాన్ని, ప్రభువా నేను వాక్యము తెలియనటువంటి దాన్ని, దయచేసి నాకు సహాయం అందించండి అని తెలియపరిచినప్పుడు, సహాయం అందించండి అని అడిగినప్పుడు ప్రభువు తన ప్రవక్తల్ని పంపిస్తాడు. ఆమె నా వైపు చూడండి. సహాయం చేయండి అని అడిగినప్పుడు ఎవరిని పంపిస్తాడు? దేవుని యొక్క ప్రవక్తలు పంపిస్తాడు, ఆ రచయితను పంపిస్తాడు. అనుభవం ఎవరికైనా ఉన్నది ఎప్పుడైనా? నేనైతే యెషయా గ్రంథం చదివినప్పుడు యెషయా గారి ఆత్మ కోసం అడిగేవాడిని. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి చాలా సంగతులు అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఏం అర్థమయ్యే కాదు. ఆమె కాబట్టి వాటిని ఆత్మీయార్థంలో అర్థం చేసుకోవాలంటే రాసింది యెషయా గారు కదా. యెషయా గారి కాలానికి వెళ్ళి, లేదా ఆయన ఉన్నటువంటి పడినటువంటి బాధను బట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి యెషయా గారి ఆత్మని అడిగేవాడిని అస్తమాడు. అలాగే ఏలియా గారి గురించి చదువుతున్నప్పుడు ఏలియా గారి ఆత్మని అడిగేవాడు. ఆమె అలాగే స్టెఫను గురించి చదువుతున్నప్పుడు స్టెఫను ఆత్మను అడగాలి. ఆమె ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే స్టెఫను ఆత్మ చేత నిండుకున్నాడో వెంటనే ఆత్మ జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆత్మతోటి నిండుకుంటారో మీకున్నటువంటి సమస్యను బట్టి, మీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఎల్లప్పుడూ కూడా అదిగో యోధా పత్రిక చెప్తుంది, ఆత్మపూర్ణులై ఉండండి. అమ్మా నా వైపు చూడండి, ఇంకెటువైపు చూడకండి. వాక్యం వినడానికి కొంత ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆత్మశబ్దమే కానీ శరీరం బలహీనం. శరీరంలో ప్రాణం ఇంకా బలహీనం. మీ ప్రాణానికి విసుకొస్తుంది, మీ శరీరానికి ఎక్కదు. కానీ ఆత్మ సిద్ధంగా ఉండి ఎక్కించుకోగలిగితే ఇది మీకు ఆశీర్వాదం, దీవెనకరం. అందరూ చెప్పండి, ఆత్మతోను జ్ఞానముతోను. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఆత్మ చేత మీరు నింపబడతారో వెంటనే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. మీరు లోకంలో ఉన్నంతసేపు, లోక ఆత్మ చేత నింపబడుతున్నంతసేపు అజ్ఞానం చేత మీరు నింపబడతారు.
లోక సంబంధమైనటువంటి ఆత్మ ఉంటే మీకు అజ్ఞానమే వస్తుంది. కానీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు వెంటనే దేవుని జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తున్నాయంటే నేను సర్వసత్యములు నడిపిస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తున్నాయంటే నిన్ను ఫలింపజేసేలాగా చేస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తున్నాయంటే నిన్ను క్షేమంగా ఉంచేలాగా చేస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తున్నాయంటే నిన్ను మంచి మార్గంలో పెడుతుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తున్నాయంటే ప్రతి సమస్యను అధిగమించేటువంటి పరిస్థితుల్లో పెడుతుంది. హల్లెలూయా. చెప్తాను స్టెఫన్ గారు ఏమేమి చేశారో ఆత్మ జ్ఞానంతో చెప్తారు. ఆమేన్. ఈ వెంటనే మనకు అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మన ప్రతి పరిస్థితుల్లో నడిపిస్తుంది. అదే జ్ఞానం. ఆమేన్. ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మంచి పేరును పొందుకుంటావు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నిండుకోవాలి. ఖాళీ పాత్రలుగా మనం ఉండకూడదు. మనము నిండాలి, నింపబడాలి, నిండుకోవాలి, నింపాలి. హల్లెలూయా. ఇతరులు నింపాలి. ఎప్పుడు కూడా నింపుతూనే ఉండాలి. ఆమేన్. నీ హృదయం ఖాళీగా ఉండకూడదు. నీ నేత్రాలు ఖాళీగా ఉండకూడదు. ఆమేన్. ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఫోన్ ఎప్పుడు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? ఖాళీ అని అర్థం. అలాగే ఎప్పుడు కూడా ఖాళీ. ఎందుకంటే పనిచేసేవాడు ఫోన్తో పని లేదు. పనిచేసేవాడు ఫోన్తో పని ఎందుకు? ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నాను, ఫోన్ ఎక్కడ ఉంది? పక్కన ఉంది. కానీ పనిచేసేవాడికి ఫోన్తో అవసరం లేదు. ఆత్మతోనే అవసరము, జ్ఞానంతోనే అవసరము. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నడిపించబడతావో, జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో నువ్వు నడిపించబడవు. ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుని జ్ఞానము రెండు ఉంటుందో నీకు మంచి పేరు ఉంటుంది. అనగా భూ సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడతావు, పరలోక సంబంధంగా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ మార్గము సరళము చేయబడుతుంది. అదిగో మోషే గారు ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది. ఏలియా గారు మరి యోర్దాను నదిని దుప్పటితో కొట్టగానే, అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత కొట్టగానే అది రెండు పాయలు అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీ మార్గము సరళం అవ్వాలనంటే, నీకు మంచి పేరు కలగాలనంటే, అందరి చేత ఆకర్షించబడాలనంటే ఆత్మ జ్ఞానము నిండుకొని మంచి పేరును పొందుకోవాలి. హల్లెలూయా. అందుకని మనుషుల దయను దేవుని దయను వర్తిల్లాలి. కొంతమంది దేవుని దయలో వర్తిల్తారు, మనుషుల దయలో వర్తిల్లరు. కొంతమంది మనుషుల దయలో వర్తిల్తారు, దేవుని దయలో వర్తిల్లలేదు. ఆమె కానీ యేసయ్య భూమి మీద ఉన్నంతసేపు కూడా మనుషుల దయలో వర్తిల్లాడు, దేవుని దయలో కూడా వర్తిల్లాడు. హల్లెలూయా. మనము అటువంటి జ్ఞానము కలిగి ఉండుముగాక. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో నీకు ఆత్మ జ్ఞానం ఉంటుంది, రెండవది మంచి పేరు ఉంటుంది. అంత మాత్రమే కాదు, అదే 6వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతాం. 6వ అధ్యాయం 8వ వచనం. శేఫను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహాన్ కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. హల్లెలూయా. ఈ దేంతో నింపబడ్డాడంట? కృపతోను బలముతోను. మొట్టమొదటిగా ఆత్మతోను జ్ఞానముతోను నింపబడి మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత కృపతోను బలముతోను నిండుకున్నాడు. నీకు ఎప్పుడైతే దేవుని కృప ఉంటుందో ఖచ్చితంగా బలం ఉంటుంది. నీకన్నా బలాఢ్యుడి భూమి మీద ఎవడు ఉండడు. ఎందుకనంటే నీ పక్కన ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు, నిజమైనటువంటి దేవుడు. నీ పక్కన ఉన్నటువంటి దేవదూతలు మామూలు దేవదూతలు కాదు. ఈజ్ ద గార్డెన్ ఏంజల్స్ అండ్ ఆర్కేంజల్స్. అంటే దేవుడు అంటున్నాడు, నేను నా తండ్రిని వేడుకొనలేనని, నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహసేన సైన్యముల కంటే గొప్ప సైన్యం ఇక్కడ ఉంటుందని. గుర్తొచ్చిందా సందర్భం? ఎవరికైనా గుర్తొచ్చిందా? యేసుక్రీస్తుని బంధించబడుతున్నప్పుడు, యేసుక్రీస్తుని గెత్సేమనేటువంటి తోటలో బంధించి పట్టుకుని పెడుతున్నప్పుడు పేతురు గారు ఆవేశపడి ఏం చేస్తారు? మలుపు యొక్క చెవి నరుకుతారు. నరుకుతున్నటువంటి సందర్భంలో దేవుడు అంటున్నటువంటి మాట, యేసు అంటున్నటువంటి మాట, నీ కత్తి నీ వరలో పెట్టు, నేను వేడుకొనలేనని, నాకు శక్తి లేదని, నాకు బలం లేదని నీ కత్తి చూపిస్తున్నావా? నేను ఈ క్షణంలో తండ్రిని వేడుకుంటే ఎంతమందిని పంపిస్తాడంటే ఒకసారి చూద్దాం. చూడండి ఆ సందర్భం. మత్తయి శుభవార్త 26 చెప్పండి. అధ్యాయం వచ్చిన చెప్పండి. 26 అధ్యాయం 52 వచ్చింది. యేసు నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12
వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపును. హల్లెలూయా. అక్కడ పుట్టినప్పుడు ఉంటుంది సేన ఒక్కింటికి ఎంతో చూడండి ఒకసారి. 6,000 యోధులు. 12 × 6,000 పట్టండి ఒకసారి. 12 6 72,000 వారిపోతాయి దేవదూతలు. ఒక్కొక్క దేవత ఒక కట్టకం చూసిందంటే గిద్యోను దగ్గర కట్టకం చూసింది. ఆమె 172,000 తలకాయలు వెళ్ళిపోతాయి ఒక్క దేవదూత. ఆమె మరి అంత బలము సైన్యాన్ని పక్కన పెట్టాడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అంత కృపనిస్తానంటున్నాడు, అంత బలమనిస్తున్నాడు అంటున్నాడు, అంత ఆత్మను, అంత జ్ఞానమును, అంత మంచి పేరుని ఇస్తానని తెలియపరిస్తే నీకు సరైనటువంటి వాక్య అవగాహన లేక, సరైనటువంటి ప్రార్థన జీవితం లేక, నామకార్థ క్రైస్తవంలో ఉండి ఇంకా నీ సమస్యను అధిగమించలేనటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్ల వాడి వలె పాత నిబంధన భక్తుల వలె మనం ఉంటున్నాం. అలాగే మనం క్రొత్త నిబంధన భక్తులం. పాత నిబంధన భక్తులు అయితే అన్నీ కూడా సండే స్కూల్కి చెప్పినట్టుగా ఎలా చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అంతే కానీ భూమి అంతే కానీ ఏ రూపమును మీరు తయారు చేసుకోకూడదు, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 10 ఆజ్ఞలు ఎంతమంది చెప్తారు? ఇంకొకై అవన్నీ కంటకు వచ్చేయాలి. అలాగే చిన్నప్పుడే చెప్పేసుకుంటాం. అలాగంటే దాని అర్థం ఏంటి? అరే నువ్వు ఓవర్ చెయ్యి, జాగ్రత్తగా కూర్చో, నిక్కర సరిగా చేసుకో, తల దువ్వుకో, పళ్ళు తోముకో, స్నానం చెయ్యి. ఇవి పాత నిబంధన. ఇప్పుడు మనం వయసుకు వచ్చేసాం, క్రొత్త నిబంధన భక్తులు. వయసుకు వచ్చినట్టు స్నానం చేయాలని చెప్పాలా? వయసుకు వచ్చినట్టు తలదూకు అని చెప్పాలా? వయసుకు వచ్చినట్టు బట్టలు వేసుకోని చెప్పాలా? వయసు వచ్చినోడికి సరైనటువంటి మార్గంలో నడవని చెప్పాలా? మనకు తెలుసా లేదా మంచి చెడ్డ? ఇప్పుడు క్రొత్త నిబంధన భక్తులు మనం స్టెఫను వలె ఉండాలి. క్రొత్త నిబంధన భక్తులు మనం పౌలు వలె ఉండాలి. ఆత్మ చేత నిండుకోవాలి, జ్ఞానం చేత నిండుకోవాలి, కృపతోనూ బలముతోనూ నిండుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యం ఇది. అలాగే అంతవరకు దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లే. ఆత్మ విషయమే మీరందరూ కూడా చిన్న బిడ్డలే. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ మనుషులు వినుట మనుటకు వినురు గాని గ్రహింపనే గ్రహింపు. అందుకని గ్రహింపు శక్తిని నాకు దయచేయనని నువ్వు ప్రార్థన చేయాలి నిత్యము. ఒక ఆయన అంటున్నాడు ఆరాధనకు వచ్చి, పాస్టర్ గారు చాలా మంది వాక్యాలు చెప్తున్నారు కానీ అయ్యగారు ఎక్కడ నాకు ఏం అర్థమవుతలేదు అని అంటే వాడు గ్రహింపు శక్తి లేకుండా వస్తున్నాడు. ఆమె అంటే శరీరం ఇక్కడే ఉంటుంది కానీ ఆత్మ ఇక్కడ లేదు, మనసు ఇక్కడ లేదు. ఆమె కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎల్లప్పుడూ కూడా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకుంటే నీకు ఖచ్చితంగా మంచి పేరు ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటే మామూలు విషయం కాదు, బైబిల్ లేఖనాలు అంటే మామూలు విషయం కాదు. మనం నమ్ముతున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి స్టెఫనును చూసి నేర్చుకోనండి. ఏంటంటే కృప చేతను బలము చేతను ఆయన నిండుకుని ఆయన చేస్తున్నటువంటి కార్యములు ఏమిటయ్యాలంటే చూడండి 7వ అధ్యాయం 51 కూడా చదువుతాం. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 51 కూడా చదువుతాం. చదువు. మీరందరూ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారని అక్కడ ఉన్నటువంటి యూదా వారితోనూ మరి ఇంకా క్రీస్తుని అంగీకరించినటువంటి వారితో మాట్లాడుతూ తర్వాత 54 దగ్గరికి వచ్చేద్దాం. 54 శపథ మాటలకి వారి కోపం వచ్చేసింది. మండిపడి అతన్ని చూచి పండ్లు కొరుకుతున్నారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచున్నానని చెప్పాను. హల్లెలూయా. ఇటు చూడండి, ఈ సాయంకాలం దినం మన దగ్గరికే కనుక కొంతమంది రాళ్ళు పట్టుకుని వస్తే, ఈ సాయంకాలం దినం మన దగ్గరికే కనుక కొంతమంది గన్నలు పట్టుకుని వస్తే, ఈ సాయంకాలం దినం మన దగ్గరికే కనుక కొంతమంది లేదా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని ఇదిగో మిమ్మల్ని చంపేస్తామంటే ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు అటు సైడ్ నుంచి ఒకళ్ళు పారిపోతారు. అలా ఎందుకంటే మీలో ఆత్మ లేదు, జ్ఞానం లేదు, కృప లేదు, బలం లేదు. అలాగే కానీ ఇక్కడ స్టెఫను గారు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేత నిండుకొని నువ్వు రాళ్లతో కొట్టినా సరే, నా రక్తం ఒలిగిపోయినా సరే, నా శరీరం ఏమైపోయినా సరే, నా కుటుంబం ఏమైపోయినా సరే, నేను ఇప్పుడు ప్రాణాలు అర్పించినా సరే ఏం పట్టించుకోవట్లా. అలాగే అంటే దేని చూస్తున్నాడు? ఆయన పైన వాటిని వెతుకుతున్నాడు, పైన ఉన్నటువంటి క్రీస్తును చూస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి నూతన నిబంధన భక్తులు రావాలి. అటువంటి అనుభవంలోనికి మనం వస్తేనే కానీ నీ కుటుంబ సమస్య తీరదు.
అటువంటి పరిస్థితుల్లో నువ్వు వస్తే కానీ అది నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్య తీరదు, సమాజ సమస్య కూడా తీరదు. హల్లెలూయా. ఈ సమాజాన్ని చూసుకుంటూ భయపడుతూ నువ్వు క్రైస్తవులకు చెప్పుకోవడానికి సిగ్గుపడి, నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గుపడి, లేదా ఇంకా సరైనటువంటి ఆరాధనలోకి రాకుండా నువ్వు ఆత్మ ఫలాలు లేవు, లేదా భూసంబంధమైన ఆశీర్వాదములు లేవు, నీకు మంచి స్థితి లేదు, ఎప్పటికీ రాదు కూడా అది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతాం. కాబట్టి ప్రేక్షకులారా, ఈ సాయంకాలం దిన దేవుడు మీ ఆలోచనలు మార్చును కాక, మీ ప్రణాళికలు మార్చును కాక, మీ ఉద్దేశములు మార్చును కాక, ఎల్లప్పుడూ ఆత్మ చేత నిండుకొని, జ్ఞానము చేత నిండుకొని, మంచి పేరు ప్రతిష్టలు, కృప చేతను బలము చేత నిండుకొని నువ్వు 60 సంవత్సరములు బ్రతుకుతావు, 70 సంవత్సరములు బ్రతుకుతావు, లేదా 50 సంవత్సరాలు బ్రతుకుతావు. అన్ని సంవత్సరములు కూడా క్రీస్తు కోసము, అన్ని సంవత్సరములు కూడా సమాజం కోసము, అన్ని సంవత్సరములు కూడా అదిగో దేవుని వైపు చూస్తూ ఈ లోక యాత్రను ముగించవలసిందే. నువ్వు ఈ లోకాన్ని చూసావనంటే కన్నీళ్ళే, నీ శరీరం చూసావంటే నీ కన్నీళ్ళే, నీ జ్ఞానం చూసావంటే నీకు దుఃఖమే, నీ కుటుంబ సభ్యులు చూసావంటే నువ్వు బాధే. ఆమె అందుకని ఆత్మ చేత మత్తులై ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆమె అవన్నీ చెప్పడానికి సందర్భం కాదు. కానీ అదిగో త్రాగినటువంటి వాడు ఏ విధంగా అయితే మత్తు కలిగి ఉంటాడో వాడికి శరీరం తెలియదు, క్రింద పడిపోతున్నా తెలియదు, దెబ్బ తగులుతున్నా తెలియదు, రక్తం కారిపోతున్నా తెలియదు త్రాగినటువంటి వాడి. అందుకని దేవుడు అన్నాడు, మద్యంతో మత్తులై ఉండకండి కానీ ఆత్మ చేత మత్తులై ఉండండి. హల్లెలూయా. అందుకని నింపబడాలి. స్టెఫను గారు నింపబడ్డాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. స్టెఫను గారు ఆ జ్ఞానం చేత నింపబడ్డాడు. ఆయన స్టెఫను గారు ఇంకా మంచి పేరు చేత నింపబడ్డాడు. స్టెఫను గారు కృప చేత నింపబడ్డాడు. ఆయన స్టెఫను గారు బలము చేత నింపబడ్డాడు. అలా ఎదురు కూర్చున్నటువంటి వారులారా, ఈ విధంగా మీరు నింపబడితేనే కానీ లోకాన్ని జయించలేరు. ఈ విధంగా మీరు నింపబడితేనే కానీ శరీర కార్యములు చేయించలేరు. ఈ విధంగా మీరు నింపబడితేనే కానీ మీకు ఆశీర్వాదము రాదు. మీరు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండరు. మీ అంతటా మీరు కార్యాలు చేసుకోలేరు, దేవుని కోసం కూడా కార్యాలు చేయలేరు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత, జ్ఞానం చేత, కృప చేత, బలము చేత నిండుకుంటావో ఒకవైపు నుంచి నీ కార్యాలు టక్ 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 కట్ అయిపోతూ ఉంటాయి. రెండో వైపు నుంచి దేవుని కార్యాలు కూడా నువ్వు చేసేయగలుగుతావు. ఎవరేమన్నా పట్టించుకో, సిగ్గు, బిడియము, క్యాస్ట్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తావు. హల్లెలూయా. అటువంటి జీవితము ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కలుగునుగాక. ఆమేన్. అక్కడ వాళ్ళందరూ రాళ్ళు రువ్వి చేస్తూ ఉంటే చూడండి 57 కూడా చదువుతాం. 57. అప్పుడు వారు పెద్ద పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. హల్లెలూయా. కానీ ఈయన మాత్రం ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వము నందు నిలిచి ఉండుటయు చూచిన. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ లోకంలో చాలా ఆహ్వానములు ఉన్నాయి. గృహప్రవేశ ఆహ్వానం ఉన్నది, లేదా పెళ్లిళ్ళకి ఆహ్వానాలు ఉన్నాయి, ఫంక్షన్కి ఆహ్వానాలు ఉన్నాయి, సీఎం దగ్గరికి, పిఎం దగ్గరికి, అందరి దగ్గరికి ఆహ్వానాలు ఉన్నాయి. కానీ దేవుడి దగ్గరికి ఆహ్వానం పొందుకోవాలంటే ఇదే చేయాలి. ఆమె ఈ లోక యాత్రను మనం ముగించి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు నీకు ఆహ్వానం పలకాలి. ఆమె ఆయన త్వరలో రాబోతున్నాడు. రెండోసారి మేఘాలూడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ మధ్యాకాశంలో నిలబడి ఆహ్వానం పలుకుతాడు, ఆకర్షించుకుంటాడు. ఆయన 2 చేతులు చాచి మిమ్మల్ని ఆకర్షించుకోవాలంటే మీలో బలం ఉండాలి. ఆయన ఆకర్షించుకున్నప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మీకు కృప ఉండాలి. ఆయన ఆకర్షిస్తున్నప్పుడు మీరు ఆ మధ్యాకాశానికి ఎగరాలంటే జ్ఞానం ఉండాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు అంటే వారే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి రెండో వ్యక్తిగా నేను పరిచయం చేసేది మరి పౌలు గారిని. ఎందుకంటే మధ్యలో పేతురు గారు ఉన్నారు, ఫిలిప్ గారు ఉన్నారు, కానీ సమయం లేదు కనుక పేతురు గారిని మీకు పౌలు గారిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పౌలు గారి యొక్క మరి మిషనరీ ప్రయాణాలు 3 ప్రయాణాలు చేసాడు ఆయన. ఆమె 3 ప్రయాణాలు. మొట్టమొదటిగా ఆయన అంతియోక్యలో ప్రారంభించాడు తన మొదటి మిషనరీ ప్రయాణాన్ని. అంతియోక్య నుండి సెలూకియాకి, సెలూకియా నుంచి సలామీకి, సలామీ నుంచి కుప్రాకు, కుప్రా నుంచి పాపు నుంచి పెర్గము, అత్తాలియా, పంపూలియా, మళ్ళీ పెర్గములో ఉన్నటువంటి అంతియోక్యకి వచ్చి అక్కడ నుంచి పిసిదియా నుంచి ఈకొనియా నుంచి లుస్త్రా నుంచి దెర్బేకి ఆయన మొదటి మిషనరీ ప్రయాణం చేశాడు. ఇదంతా కూడా మన అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 4 నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ నుంచి ఉంటుంది. చూడండి 13వ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం. సెలూకాయకు వచ్చి
చాలండి. అక్కడి నుంచి అలాగా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ప్రియ స్నేహితులారా. కాబట్టి మనము కూడా కొన్ని యాత్రలు మనం చేయాలి. తిరుగు ప్రయాణం అయితే దెర్బే నుంచి లుస్త్రా, లుస్త్రా నుంచి ఈకొనియా నుంచి పిసిదియా నుంచి అంతియోకయ, పంపులి, అంతాలియా, సెలూకియా నుంచి మరలా అంతియోకయలోకి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో యాత్రికులమని మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, రెండవ మిషనరీ ప్రయాణమేమో మరి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 39 నుంచి 18వ అధ్యాయం 22 వరకు రెండవ మిషనరీ యాత్ర ఉన్నది. దీన్ని కూడా మనం చూసుకున్నాం. యెరూషలేము నుంచి అంతియోకయ నుండి మరి ఈకొనియాకు, తార్సు నుంచి దెర్బేకు, దెర్బే నుంచి లుస్త్రా నుంచి ఈకొనియా నుంచి అంతియోకయకు, ఫ్రుగియా, ముసియా, త్రోయా, సుమేత్రాకు ఈ విధంగా ఆయన పరిచర్య జరిగించాడు. అక్కడి నుంచి అలా చేసుకుంటూ మరలా ఆఖరికి యెరూషలేము వచ్చాడు. ఆమె ఇదంతా వివరించను కానీ జస్ట్ ఎవరైనా అవగాహన చేసుకోవాలంటే చేసుకోనండి. దేనికి చాలా సమయం పడుతుంది కనుక స్పీడ్గా వెళ్తుంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయవలసింది చాలా ఉంది. అలాగే మూడో మిషనరీ ప్రయాణం అయితే మరి అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 23 నుంచి 21వ అధ్యాయం 17 వరకు టిక్ పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మరి అంతియోకయ నుంచి తార్సు వరకు, తార్సు నుంచి దెర్బే నుంచి లుస్త్రా నుంచి ఈకొనియా, అంతియోకయ, ఫ్రుగియా, కొలసి, ఎఫెసు, ఆసియా, త్రోయా, నియోపోలి, ఫిలిప్పి, అంఫిపోలి, అపోల్లోనియా, తెస్సలోనిక, బెరయా, ఏథెన్సు, కొరింథు, అకయ, మాసిదోనియా, అపోల్లోనియా, త్రోయా, అసోసు, మితిలేను, తర్వాత కియోసు, మిలేతు, కోసు, రోదు, పతరా, కుప్రా, తూరు, తొలెమాయి, కైసరియా, యెరూషలేముకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. వీటన్నిటిని ఎందుకు చెప్తున్నాయని అంటే మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చదువుతారని. ఆమె అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను ఆకర్షించినటువంటి విషయాలు మీకు తెలియపరుస్తాను. పౌలు గారు చాలా చోట్ల కూడా రాళ్లతో పట్టబడ్డాడు. ఆయన చాలా చోట్ల కూడా కొరడాలతో పట్టబడ్డాడు. చాలా చోట్ల కూడా వాష్ పగిలిపోతుంది. చాలా చోట్ల కూడా మరణాంతకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. కానీ ఎందుకు ఆపట్లేదు ఆయన పరిచర్య? ఎందుకు ఆపట్లేదు? ఆయన క్రీస్తు కోసం మండటం ఆయన అన్ని సంతోషంగానే స్వీకరిస్తున్నాడు. ఒకసారి అయితే ఈడ్చుకుని పట్టణం వైపు అవతలకు పడేసరి చచ్చిపోయాడు. అయినా సరే దర్జాగా దురుకుని వచ్చేస్తున్నాడు. అలాగే దానికి గల కారణం స్టెఫను ఏ విధంగా అయితే ఆత్మ చేత, స్టెఫను ఏ విధంగా అయితే జ్ఞానం చేత, స్టెఫను ఏ విధంగా అయితే బలము చేత, స్టెఫను ఏ విధంగా అయితే కృప చేత నిండుకున్నాడో ఆయన యొక్క వస్త్రాల దగ్గర నిలబడినటువంటి ఈయన ఆత్మదేవుడు ఈలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దమస్కు మార్గంలో పట్టబడ్డాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడతారో వారిని దేవుడు పట్టుకుంటాడు ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు క్రైస్తవులు నిలబడి దేవుడి కోసం వాడబడాలని అంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ చేత నింపబడాలి. ఆమె స్టెఫను గారి యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడు ఇక్కడ పౌలు గారిని కూడా పట్టుకునేలా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో నుంచి. ఎందుకంటే మరి సంఘ చరిత్రలు అంతట్లో కూడా పౌలు గారి ద్వారా స్థిరపరచాలని, సంఘాన్ని వ్యాప్తి చేయాలని ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలన్నీ కూడా ఈయనే తిరిగి శుభవార్తను ప్రకటించాడు. ఆమె ఈయన చేసినటువంటి పరిచర్య ఎవరు కూడా చేయలేదు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి రాళ్ళతో కొట్టారు. చూడండి పౌలు గారిది 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. 14వ అధ్యాయం 11 చూడండి. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపము తాల్చి మన యొక్క అంటే వారి దేవతలను పేర్లు పెట్టి మరి బర్నబాను, పౌలును అక్కడ కొనియాడుతున్నప్పుడు మరి అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, వస్త్రం చింపుకుని 15వ వచనం దాకా వచ్చేస్తే, అయ్యలారా మీరు ఎందుకు ఎలాగో చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని సువార్త ప్రకటించుతున్నారు. ప్రకటించు ఆ విధంగా అలాగ చూసుకున్నట్లయితే 18 వరకు వచ్చేద్దాం. వారు ఎలాగో చెప్పి తమకు బలి అర్పింపకుండా జనసమూహములను ఆపుట బహు ప్రయాసమాయను.
అంతియోకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, ఏంటి అన్ని రాళ్ళు దెబ్బలు తిన్నాయన, అన్ని దెబ్బలు తిన్నాయన, పట్టణం నుంచి బయటకు ఈడ్చిన ఆయన శిష్యులు చూస్తున్నట్టు ఎలా లేచి వచ్చేసాడు? ఇది తమాషా. ఆమె ఇది మర్మము. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం చేత నిండుకుంటామో, ఎప్పుడైతే కృప చేత బలం చేత నిండుకుంటామో మనకు ఆ దెబ్బలేవి కాదు, దేవుడికే కలుగుతాం. అలాగే అంటే మనం ఇది అక్షరార్థంగా తీసుకున్నప్పుడు పౌలు గారికి ఎంత బాధపడి ఉంటారు, ఎంత హింస పొంది ఉంటారు, ఎంత శ్రమ పడి ఉంటారో దేవుడు కనీసం పట్టించుకోలేదని అనిపిస్తుంది ఎప్పుడు అక్షరార్థంగా తీసుకున్నప్పుడు. కాబట్టి అక్షరార్థ వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని మనం తీసుకోవాలి. ఆమె ఇన్ని దెబ్బలు పడుతుంది. మనమైతే ఒక నింద పడగానే, నేను క్రీస్తు కోసం ఎన్నో నిందలు పడ్డా అంటాం, ఒకటే అది జస్ట్ చిన్న అవమానం పడగానే ఎన్నో పడ్డానికి చాలా రెస్ట్ తీసేసుకుంటాం. హల్లెలూయా. కానీ సాయంకాలం దినం మనం అంటే రీతిగా ఉండకుండా మరి దేవుడు అంటున్నట్టు దేవుడు మరి పౌలు గారి ద్వారా మనకు తెలియపరిచేది ఏమిటంటే 21వ వచనం చదువుతాం. 14:21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియాకును, అంతియోకయను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, ఒకవైపు దెబ్బలు తింటున్నాడు, మరలా శిష్యుల మనసును ఏం చేస్తున్నాడు? ఆయన దృఢపరుస్తున్నాడు. అదిగో విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుడి రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. హల్లెలూయా. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు. భూమి మీద నీ శరీరం నా కోసం ఏం చేసావు, నీ ప్రాణం ఏం చేసావు? అందుకని నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నడవాలి. ఇవే ఆయన సిలువలు, ఆయన శ్రమలు. మనకి శ్రమలు అనగానే, కష్టం అనగానే మనకు భయం చేస్తుంది. అమ్మో ఇన్ని బాధలా, ఇన్ని అవమానాలు అనుకుంటాం. కానీ నువ్వు నిలబడగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆనందము, మహానందము అది వర్ణనాతీతం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆనందాన్ని అనుభవించారు. దానియేలు ఆనందం అనుభవించాడు. హల్లెలూయా. అలాగే స్టెఫన్ గారు ఆనందాన్ని అనుభవించాడు. జీవగ్రంథంలో వారి పేరు లిఖితమైనవి. మనం కూడా అనుభవంలోకి వెళ్ళాలి. అనుభవంలోకి వెళ్ళకపోతే నువ్వు నిజ క్రైస్తవుడని చెప్పుకోలేవు. అంత మాత్రమే కాదు, ఆయన మరి తర్వాత అంతియోకయ తిరిగి రావడం, తర్వాత యెరూషలేములో సున్నతి గురించినటువంటి కొన్ని వివాదములు జరగడం, తర్వాత పౌలు బర్నబాలు విడిపోవడం, తిమోతిని మరి ఎంచుకోవడం, ఇవన్నీ జరుగుతుండగా దేవుడు మరి నా మనసులో ఉంచినటువంటి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా పౌలు గారు బంధించబడతాం. 21వ అధ్యాయంకి వచ్చేద్దాం. 21వ అధ్యాయం 27 నుంచి చదువుతాం. ఇందాక రాళ్ళతో కొట్టబడడం చూస్తాం, ఇప్పుడు పౌలు గారు బంధించబడడం చూస్తాం. 21:17 నుంచి 21:27. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకుని, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి, ప్రజలను ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధం అంతటిను బోధించున్నవాడు వీడే. దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసి, ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫీము అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతను తీసుకుని వచ్చి అని ఊహించి చదువు. గలిబిలిగా ఉండేను జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చి వెంటనే తలుపులు మూయబడిను. వారు అతన్ని చంపవలని ఎత్తిరించుతుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నందున పటాలకు పై అధికారికి వర్తమానము వచ్చును. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంట పెట్టుకుని వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చును. వారు పై అధికారిని, సైనికులను రాడువారిని చూచి పౌలును కొట్టుట చూచి మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకుని 2 సంఖ్యలతో బంధించుకొని ఆజ్ఞాపించి, ఇతడెవడు ఏమి చేసినడగా జనసమూహంలో కొందరు అలాగు కేకలు వేయించున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పోమని ఆజ్ఞాపించను. పౌలు మెట్ల మీదకి దిగి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి
అంటే దాని అర్థం ఏంటంటే పౌలుని వారందరూ కూడా చంపాలని చూస్తున్నప్పుడు పై అధికారి దగ్గరకు వచ్చి రెండు సంఖ్యల చేత బంధిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇంకొక రకంగా కాపాడుతున్నాడని అర్థం. ఆమె కొందరు ఇలాగూ కొందరు అలాగూ మాట్లాడడం వల్ల ఆయనకి ఏమీ అర్థం కాలేదంటే అర్థం కాకుండా చేసింది పరిశుద్ధాత్ముడు. లేదంటే స్పాట్లోనే చంపేసేవారు, లేదంటే స్పాట్లోనే అక్కడ కేలికంతం అయిపోయింది. కానీ పౌలు గారికి ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఒకవైపును బంధిస్తున్నప్పటికీ, జనులు దండోపదండాలుగా అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక అధికారి ద్వారా కాపాడుతున్నాడు ఆయన. ఆమె మనం అనుకుంటాం బంధించేశారని, మనం అనుకుంటాం అరెస్ట్ చేశారని. కాదు కాదు, అక్కడ కాపాడటం అని. ఆమె అతన్ని పట్టుకుని కాపాడాడు ఆయన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, జనసమూహం చేత వాదించాడు. అంత మాత్రమే కాదు, శతాధిపతితో మరి పౌలు గారు అక్కడ 22వ అధ్యాయంలో 22 నుంచి మనం చూసుకున్నట్లయితే పైనుంచి మరలా సాక్ష్యం చెప్పుకుంటా వస్తున్నాడు. ఆ పై అధికారి విచారణ చేసి, ఏమయ్యా ఎందుకు వీళ్ళందరూ నిన్ను చంపాలనుకున్నప్పుడు పైనుంచి అంతా కూడా వివరిస్తున్నాడు. ఏమని? నేను ఒకప్పుడు యెరూషలేములో సంఘాన్ని హింసించేవాడును, హింసకుడును, దోషకుడును, స్త్రీలను, పురుషులను, ఈ మార్గంలో ఉన్న వారందరినీ చెడగొట్టాలి, చంపాలని చూస్తున్నప్పుడు మరి దేవుడు దమస్కు మార్గంలో నన్ను పట్టుకున్నాడు. ప్రకాశమానమైనటువంటి వెలుగు ద్వారా నన్ను దర్శించాడు. కాబట్టి దానికి స్టెఫను యొక్క వస్త్రములే నాకు సాక్ష్యము అని కూడా పైన చెప్తాడు. ఆయన 20వ వచనంలో చూసుకున్నట్లయితే 20వ వచనం చూద్దాం. మరియు ఈ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని. కాబట్టి ఆ విధంగా నేను దుర్మార్గుడను, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను వాడుకున్నాడని తెలియపరిచినప్పుడు శతాధిపతికి అవన్నీ చెబుతున్నటువంటి మాటలు చదువు. ఇటువంటి వాడు బ్రతకతగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేస్తున్నారు అందరూ. వారు కేకలు వేసి తమ పై బట్టలు విధించుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోతుండగా వారు అతనికి విరోధంగా ఎలా కేకలు వేస్తున్నారు. ఈ హేతు ఏంటి, కారణం ఏంటని తెలుసుకోవడానికి సహస్రాధిపతి ఏం చేశాడు? కొరడాలతో అతను కొట్టి విమర్శించవాలని చెప్పి వాళ్ళందరూ చంపేమంటే కొరడాలతో కొట్టి శిక్షను కొంతవరకు తగ్గిస్తున్నాడు. విమర్శ చేయాలి అంటే న్యాయం చేయాలని అన్నప్పుడు తర్వాత వారు పౌరులు వారుతో కట్టుచున్నప్పుడు అతను తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి శిక్ష విధింపతి రోమీయుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా? ఇక్కడ రోమా పౌరసత్వాన్ని వాడుకుని దేవుడు మనల్ని ఇంకొకసారి తప్పేస్తున్నాడు. ఇదిగో నీతిమంతుడు మొరపెట్టగా శ్రమలన్నిటిలో నుంచి వాటిని నేను తప్పిస్తాను. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుంచి నేను అతన్ని తప్పిస్తాను. అతడు నాకు మొరపెట్టుచున్నాడు కనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా అతనికి వెంటనే ఉన్నాడు, విన్నట్టే ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కోసం నిలబడితే, క్రీస్తు వాక్యాన్ని చెప్తే, సాక్ష్యాన్ని చెప్తే, బాప్తిసం తీసుకుంటే, రక్షణ తీసుకుంటే, అమ్మో నన్ను చంపేస్తారేమో, నన్ను అది చేస్తారని ఇది చేస్తారని ఇక్కడ కూర్చున్నటువంటి వారు అలా భయపడకండి. ఎంతకాలం పాత నిబంధన భక్తుల్లో ఉన్నాం, ఎంతకాలం మరి చిన్నపిల్లల్లో ఉంటాం ఆత్మీయ స్థితిలో, ఎంతకాలం ఒక గురి లేక గమ్యం లేక నీ కోసం నువ్వు ఉపయోగపడక, నీ బిడ్డల కోసం నువ్వు ఉపయోగపడక, నీ గ్రామం కోసం నువ్వు ఉపయోగపడక, దేవుని కోసం ఉపయోగపడక ఎందుకు వచ్చిన జీవితం? నీవు దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలంటే ఒకటే స్టెఫను వలె, పౌలు వలె ఆత్మచేత, జ్ఞానం చేత, కృప చేత, బలం చేత ఎల్లప్పుడూ నిండుకుంటే దేవుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆమె నీకు అవసరం లేదు నేను ఎలా వెళ్ళాలి, ఎలా జీవించాలి, నా బ్రతికేంటి. కింద కూర్చున్నటువంటి వారందరూ కూడా ముసలి వారైనా సరే, పెద్దవారైనా సరే, వయసుతో సంబంధం లేదు క్రీస్తు కోసం మండడానికి, వయసుతో సంబంధం లేదు క్రీస్తు కోసం నిలబడడానికి. ఈ సాయంకాల దిన అపోస్తల కార్యముల గ్రంథం ద్వారా అదే తెలియపరుస్తున్నాడు. రోమేయుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోతున్నావు, ఈ మనుషుడు రోమీయుడు సుమి అడిను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి నీవు రోమీయుడువా, అది నాతో చెప్పు మనకు. అతడు అవునని చెప్పు. సహస్రాధిపతి నేను బహుదకు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరుషత్వం సంపాదించుకుని అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోగిడినను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టింది. మరియు అతడు రోమిడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను.
మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొని కోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టును. ఆమె అయితే వీటన్నిటిలో కూడా పౌలు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. మరలా మహాసభ దగ్గరకు వచ్చినప్పుడు పౌలు మహాసభ వారికి తెలుసు, సహోదరులారా, నేటి వరకు నేను కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడిని. అమ్మా, ఏ ధైర్యం, ఏమి శక్తి, ఏమి బలము, ఏమి కృప. మనమైతే చూడండి, ఫస్ట్ ఎంక్వైరీకి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత లాయర్ గారు వచ్చారు. ఏం చేసి చెప్పు. కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేసి చెప్పు. పోలీసులు వచ్చారు. ఏం చేసి చెప్పు. సంఘ పెద్దలు ఏం చేసి, ఎన్నిసార్లు చెప్తామండి, నేను మాట్లాడినా చిరాకు వచ్చేస్తున్నాను. కానీ ఎంతమంది అధికారులు వస్తున్నా సరే, ఎవరు వస్తున్నా సరే, తన గురించి తాను చెప్పుకుంటూ క్రీస్తు శుభవార్తను ప్రకటిస్తున్నాడు. తన గురించి తాను ప్రకటిస్తూ క్రీస్తులోకి అక్కడ ఉన్న వారందరినీ తెలియకనే నడిపించేస్తున్నాడు. అలాగే అందరూ అనుకుంటున్నారు పౌలును పట్టుకున్నామని అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, కానీ పౌలును బంధించామని అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఈయన సంఖ్యల చేత, బంధకాల చేత, శ్రమల చేత క్రీస్తు శుభవార్తను ప్రకటించి అనేకులు దేవుళ్ళలోకి నడిపించేస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అనేకులు క్రీస్తు కోసం సంపాదించేస్తున్నాడు. అనేకులు దేవుని రాజ్యంలోకి చేర్చేస్తున్నాడు. అక్కడ హల్లెలూయా. ప్రతిసారి సాక్ష్యం చెప్తున్నాడు. శ్రమలో నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా? శ్రమలో నువ్వు దేవుడి గురించి నోరు విప్పగలుగుతావా? బాధలో నువ్వు దేవుడి గురించి మాట్లాడగలుగుతావా? భయముతోను, ఏడుపుతోను నాకు ఎవరు సహాయం చేస్తారని అక్కడే కూర్చుని ఏడుస్తావు. కానీ ఆయన వెంటనే మహాసభ వారిని తేరి చూసి అనే మాట మీకు ఎక్కడ కనపడినా సరే, ఇట్ ఈస్ ద అంటే ఆత్మచేత నింపబడినప్పుడు చూచేటువంటి చూపు. ఆమె ఆత్మచేత నింపబడి పరిశుద్ధముగా చూడడం, ఆత్మచేత నింపబడి జ్ఞాన వివేచనలు కలిగి చూడడం, ఆత్మచేత నింపబడి ఇక నేనే ఆధిపత్యం, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన పోరాడుతున్నాడని చూడడం, తేరు చూసి అప్పుడు సాక్ష్యాన్ని అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. సాక్ష్యాన్ని అంతా చెప్పుకుంటూ అలాగ వచ్చేసరికి 10వ వచనం చదువుతాను చూడండి. 23:10. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయిందేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకున్నారని సైనికులకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలని చెప్పెను. హల్లెలూయా. చూసారా, ప్రభు పక్కనే ఉంది, దేవుడు పక్కనే ఉన్నాడు, అధికారులు పంపించి నడిపేస్తున్నాడు. అయితే కింద చూసుకున్నట్లయితే ఆ దేవుడు అతని ద్వారా చాలా శుభవార్తను ప్రకటించేశాడు, చాలా ఆత్మను రక్షించేశాడు. జైలు అధికారి కూడా రక్షించబడ్డాడు, ఫిలిప్పులో శతాధిపతులు కూడా రక్షించబడ్డారు, సహస్రాధిపతులు కూడా రక్షించబడ్డారు, అక్కడ ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా రక్షించబడ్డారు. ఆమె కాబట్టి ఎల్లప్పుడూ బైబిల్ని అక్షరార్థంగా తీసుకోవద్దు. ఆత్మ చేత, శక్తి చేత లేదా ఆత్మీయార్థంగా మీరు తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆయన చూడండి, 13వ వచనం చూసుకున్నట్లయితే ఆ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకు వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని కూర్చి మరీ పూర్తిగా విస్తరించి తెలుసుకోనుకున్నట్లు అతన్ని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతి మనవి చేయండి. అతడు దగ్గరకు రాకపోతే మేము అతని చంపుడు సిద్ధపడిన అంటారు. అయితే పౌలు మేనల్లుడు మరలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరలా తప్పిస్తాడు. హల్లెలూయా. అంటే తప్పించుకునే మార్గం, చిక్కులన్నింటిలో, శ్రమలన్నింటిలో, కష్టాలన్నింటిలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాగే ముఖ్యంగా దేవుని పిల్లల పక్షముగా ఆయన దేవదూతలు కావలిగా ఉన్నాయి. దేవుని పిల్లల పక్షముగా దేవుని మహిమ ఇప్పుడు నిండుకుంటుంది. అలాగే కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళారా, ఏ మాత్రం కూడా భయపడే అవసరత లేదు. మీ శరీరం చూస్తే భయమే, సంఘాన్ని చూస్తే భయమే, సమాజం చూస్తే భయమే. కానీ ఎవరిని చూడకండి. స్తెఫను ఎవరు చూశారంటే ఆకాశం తెరవబడుటే మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటుంటే ఆయన చూశారు. ఇక్కడ కూడా పౌలు గారు కూడా ఆ విధంగానే చూసి మరి ఆ రాత్రి ప్రభు దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మేనల్లుడి చేత తప్పించబడ్డాడు. అంత మాత్రమే కాదు, చూద్దాం 23వ వచనం. 23 అతడు శతాధిపతుల్లో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరుకు వెళ్ళుటకు 200 మంది సైనికులు ఒక ఖైదీ చుట్టూ ఎంతమందిని పెట్టాడో చూడండి. 200 అంటే 200 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులను,
200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను. హల్లెలూయా. ఏమంటే మన ప్రధాన అధికారి కూడా అంత సెక్యూరిటీ ఉండదండి. ఒక ఖైదీ కోసం ఎంతమందిని 200 మంది ఈటెలు కలిగిన వారిని 70 మంది గుర్రపు రౌతులను పౌలుని జాగ్రత్తగా ఎక్కించి ఫేలిక్స్ దగ్గర తీసుకొచ్చి అలాగే పౌలు తనంతట తానే ప్రాణం పెట్టాడు. సమయం లేదు కానీ పౌలు ఏం చేశాడు? తనంతట తాను ప్రాణం పెట్టాడు. నీరు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోయి లేదా ఎప్పుడు ఏ ప్రాణాన్ని తీసుకోలేడు. యేసయ్య కూడా తనంతట తానే ప్రాణాలు పెట్టాడు. స్టెఫను కూడా తనంతట తానే ప్రాణాలు పెట్టాడు. ఇష్టమైంది సమర్పించుకున్నారు, తెగించారు, నిలబడ్డారు, దేవుని సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. ఈ సాయంకాలం మనం కూడా అటువంటి ఆత్మ చేత, అటువంటి శక్తి చేత, అటువంటి బలము చేత, కృప చేత నింపబడుదుము గాక. రక్షణ తీసుకుని ఆఖరి వరకు కూడా దేవుని బిడ్డలుగా నిలబడుదుము గాక. యుద్ధము యెహోవాదే అన్నట్లుగా లేదా యేసుతో టీవీ గాను పోతాం అన్నట్లుగా మనం ఆ జీవితమును ఆలోచనలు అలవర్చుకుందుము గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం ఒక్క నిమిషం. మరి పౌలు గారు వలె, స్టెఫను గారు వలె ఆత్మ చేత, జ్ఞానం చేత నిండుకుని ముందుకు వెళ్ళాలని, ప్రభా నీ కోసం నేను మండాలి, ప్రభా నీ రాకడలో నేను ఎత్తబడాలి, జీవించినంత కాలం నీ మహిమార్థమే ఉండాలని అందరూ సమర్పణ తీసుకుందాం. రక్షణ తీసుకోలేనటువంటి వారు రక్షణ తీసుకుంటారని, రక్షణ తీసుకున్నటువంటి వారు ఆత్మను రక్షిస్తారని ఒప్పందం చేసుకుందాం అందరూ కూడా.